హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మన బాడీలో ఎంత వేడి చేసినా సరే త్వరగా బాడీ మొత్తం కూల్ అయిపోవడానికి ఒక చిన్న రెమెడీ లెక్క చద్దన్నం మీకు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిందే, బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కొందరు కుక్కర్లో వండుకుంటారు. కుక్కర్లో అయితే కనుక గెంజి మనకి వేరుగా రాదు కదండి చద్దన్నం ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా గెంజి సపరేట్గా, అన్నం సపరేట్గా చేసుకోవడానికి ఇలా వీలుగా వండుకోండి ఎవరైనా సరే. చూడండి, నేను అన్నం ఉడికినాక గెంజి సపరేట్గా, అన్నం సపరేట్గా తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ విధంగా చూపిస్తున్నాను. నేనైతే మేము 4 మెంబర్స్ కదండి, 4 మెంబర్స్ తగ్గట్టు మీకు క్వాంటిటీ చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు తినేదాన్ని బట్టి మీరు చూసుకోండి. నేను 2 గిన్నెలు రైస్ అయితే తీసుకున్నాను. 2 గిన్నెలు గెంజి కాకుండా ముందు ఒక గిన్నె వేసుకున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ గిన్నె వేసుకొని మిగతా హాఫ్కి మరిగించిన పాలు వేసుకున్నానండి, గోరువెచ్చగా ఉండేటట్టు. గోరువెచ్చగా అంటే కొంచెం వేడిగానే ఉండాలండి, ఎందుకంటే మనం పాలు వేస్తున్నాం కదా, గెంజి అవన్నీ కొంచెం వేడిగా. ఎందుకంటే ఈ చల్లకాలంలోనైతే కనుక మళ్ళీ అది పెరుగు అవ్వదు, ఆ పాలు అలాగే ఉండిపోద్ది. కొంచెం ఇది చల్లకాలం కదండి, అందుకే కనుక కొంచెం గోరువెచ్చగా వేసుకోవాలి. అందులో ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి. మంచిగా కలుపుకున్నాను. చూడండి, 1 బై 1 ప్రాసెస్లో మీరు నీట్గా చేసుకుంటే ఇట్టే మీకు చద్దన్నం రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే అంత మంచిదండి ఆరోగ్యానికి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి. కావలిస్తే మీరు తినేటప్పుడైనా వేసుకోవచ్చు, నేను ముందుగా వేసేసాను. అలాగే అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిర్చీలు, తర్వాత ఆనియన్, ఇవన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, మీరు ఈ విధంగా ట్రై చేయండి. మన బాడీలో హీట్ అనిపించినప్పుడు ప్రతిసారి, ఎందుకంటే మనం సడన్గా అప్పటికప్పుడు తినాలనుకుంటే కూడా ఇది అవ్వదు కాబట్టి ముందు రోజు నైటే ఈ విధంగా మనం రైస్ని ఈ విధంగా తీసుకొని చేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, మంచిగా మూత పెట్టి ఉంచేసేయండి నైట్ అంతా. చూడండి, నేను నైట్లోనే చేస్తున్నాను మార్నింగ్ తినడానికి. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. మీకు మళ్ళీ ఇప్పుడు గిన్నె తీసి అయితే చూపిస్తున్నాను ఎలా ఉందో. నేనైతే ఎప్పుడూ ఇలాగే ట్రై చేస్తానండి, పిల్లలకైనా మాకైనా తినడానికి. చూడండి ఎంత బాగా చద్దన్నం ప్రిపేర్ అయిపోయిందో. పెరుగు కూడా లేయర్గా ఎలా తయారైందో చూడండి. అగోండి చూపిస్తున్నాను, అయిపోయింది అగో లేయర్ లెక్క. చాలా బాగుంది కదండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తేనండి. ఇప్పుడు మొత్తం చూడండి, చేతితో పిసికి మంచిగా తింటే ఎంత బాగుందండి, అంత బాగుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ అయితే చేయండి, అక్క బాగుంది అని. ఓకేనండి, అందరికీ బాయ్. మరి ఇంతవరకు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, ఒక్క లైక్ అయితే కొట్టండి. ఓకేనండి, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.